స్కూల్ కి వెళ్తున్నారు. ఖాళీ బ్యాగే దాదాపు 1 కిలో బరువు ఉంటుంది. అందులో టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, స్పెషల్ నోట్స్, ఇలా రకరకాల బుక్స్ ఉంటాయి. ఆ బరువు మోయలేక వంగిపోయిన నడుముతో సాయంత్రం ఇంటికి వచ్చి భుజం, మెడ, వెన్ను నొప్పి అని ఏడుస్తుంటారు. నిజానికి స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం 5వ తరగతిలోపు పిల్లల స్కూల్ బ్యాగ్ 2.5 కేజీలకు మించి ఉండకూడదు. 6 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లల బ్యాగ్ 4.5 కేజీలకు మించి బరువు ఉండకూడదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ బరువు ఉన్న స్కూల్ బ్యాగ్స్ మోస్తే వారికి వెన్ను సమస్యలు వస్తాయి. పాదాలపై ప్రభావం పడి నడక తీరు మారుతుంది. కంటిన్యూ. భుజం నొప్పి, మెడ నొప్పితో పాటు మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి ముందు తక్కువ బరువు ఉండే బ్యాగులను ఎంచుకోవాలి. బ్యాగు ఎంత బరువు ఉండాలనేది ఎంత ముఖ్యమో సరైన బ్యాగును ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎప్పుడు డ్యూయల్ స్ట్రిప్ బ్యాగులనే ఎంచుకోవాలి. ఇదైతే 2 భుజాలపై వేసుకోవచ్చు. కాబట్టి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా బరువును 2 భుజాల మధ్య బ్యాలెన్స్ చేయవచ్చు. అలాగే బ్యాగు ఎప్పుడు నడుము కింది భాగంలో ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇక బ్యాగ్ చేసేటప్పుడు బరువైన వస్తువులన్నీ ఒకే వైపు కాకుండా సమానంగా అమర్చాలి. బరువు అంతా ఒకే వైపు పడితే కండరాల్లో టెన్షన్ పెరిగి పిల్లల వెన్నెముకపై ప్రభావం పడుతుంది. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల బ్యాగులు చెక్ చేస్తూ వాటిలో అనవసరమైన వస్తువులు తీసివేయాలి. టైం టేబుల్ చెక్ చేసి అవసరమైన పుస్తకాలను మాత్రమే పెట్టాలి. స్కూల్ కి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు వీలైతే తల్లిదండ్రులే స్కూల్ బ్యాగులను మోయడం మరీ మంచిది.